హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. జస్ట్ ఇప్పుడేనండి నిద్ర లేచాను. ఇవాళ సండే పొద్దున్నే నిద్ర లేచాను. 7:30కి నిద్ర లేచి కిందకు వచ్చేసాను. అండ్ నిన్నటి వ్లాగ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెళ్ళి ఒకసారి ఛానల్లో చెక్అవుట్ చేయండి. 7కే వచ్చేస్తుంది నా వీడియో. సో ప్లీజ్ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మనం ఇప్పుడు బ్రష్ చేసుకొని రెడీ అవుదాం. సండే కదా, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం అవసరం పడితే వెళ్ళాలి ఎక్కడికైనా. సో ఇవాళ పనులు అంటే పెద్దగా ఏం లేవు. గో విత్ ఫ్లో, ఏది వస్తే అది చేసుకుంటూ వెళ్ళడమే. అండ్ కొన్ని నోట్స్ ఉన్నాయి, అవి రాసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోదాం, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. సో గైస్ జస్ట్ ఇప్పుడేనండి బ్రష్ కంప్లీట్ చేశాను. బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యాను. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ ఆమ్లెట్ మనమే చేసుకోవాలి, అమ్మ చేసుకోమన్నారు. బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని తిందాం. సో మా డిష్ వాషర్లో డిషెస్ కడుగుతాము. 38 minutes ఉన్నాయి ఇంకా. మా మీర్జా బ్రేక్ఫాస్ట్ ఏమో కంప్లీట్ చేసుకొని అన్నీ చూస్తుంది. అయ్యా సో గైస్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ. తినేసి ఇంకా రెడీ అవుదాం, బయటికి వెళ్ళే పని ఉంది. ఎక్కడికో ఏంటో తర్వాత చెప్తాను. సో గైస్ రెడీ అయిపోయాను, స్నానం చేసేసి రెడీ అయిపోయి బయటకు వచ్చాను అనమాట. బయటకు వెళ్తున్నాను అనుకుంటాను కదా. సో మ్యాటర్ ఏంటంటే మా కాలనీ, పక్క కాలనీలో ఇస్తామా స్టూడెంట్స్ టీమ్ ఇస్తామా ఉంది. అంటే స్టూడెంట్ కోసం గ్యాదర్ చేసి, స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి దీని మాటలు చెప్తారనమాట. దీని మాటలు అంటే లైక్ రిలీజియస్ టాక్ ఫర్ స్టూడెంట్. సో అందుకనే నేను, నవీద్, అల్తాఫ్ ముగ్గురం వచ్చాం ఇస్తమాకి. సో టైం వచ్చేసి ఇప్పుడు కరెంట్లీ 11 అవుతుంది. వెళ్ళే టైంకి 2 or 1:30 అరౌండ్ అవుతుంది. 1:30కి అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలి. నిన్న వెళ్ళాలని కూడా ఆగిపోయాం, ఎందుకంటే నిద్రపోయాం కాబట్టి. సో ఇవాళ అయితే కన్ఫర్మ్ వెళ్ళాలి. సో మా నవీద్ అండ్ అల్తాఫ్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. హాయ్ బ్రో. హాయ్. సో అరే ఎగ్జామ్ ఎప్పుడు? పద్ధతిగా మాట్లాడు. ఎగ్జామ్ ఎప్పుడు మీకు? 2వ తారీఖు సార్. ఓ దగ్గరలోనే ఉంది. ఫుల్ టెన్షనా? టైం లేదు అసలు, చదువుకోవాలి. అందుకే ఇవాళ కూడా వద్దనుకున్నా. ఇవాళ మధ్యాహ్నం వరకు వచ్చి ఆగిపోదాంలే, మళ్ళీ మధ్యాహ్నం చదువుకుందామని. అరే 8న 7 or 8న మనకి విజ్ఞాన్ మహోత్సవం ఉందా? అన్నీ ఇంకా వద్దు, రోజులు దూరం పెట్టడమే. సరే ఇంకా లోపలికి వెళ్దాం. లోపల షూట్ కుదరదు, ఎందుకంటే మస్జిద్ ఇదే. ఎందుకంటే తీయడానికి లేదు పర్మిషన్. సో లోపలికి వెళ్దాం. సో గాయస్ జస్ట్ ఇప్పుడేనండి మస్జిద్ నుంచి ఇంటికి వచ్చేసాను. అండ్ ఇంటికి రాగానే మళ్ళీ బయలుదేరుతున్నాను. చెప్పా కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి.
సో అమ్మ నేను ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అన్నయ్య రావట్లేదు, అన్నయ్య కొంట్లో బాగాలేదు. సో అన్నయ్య వాళ్ళ రెస్ట్. సో నేను మమ్మీ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ సాయంత్రం వస్తాం అన్నమాట. సో గైస్, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసాము. అంతసేపు ఉండలేదు, డ్యూ టు సమ్ రీజన్స్ మళ్ళీ రిటర్న్ వచ్చడం జరిగింది. అండ్ వచ్చేసి నిద్రపోయాను ఫుల్గా. ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, ఆకలేసింది, మేము తిందాం అండ్ సమోసాస్ తేవడానికి వెళ్దాం. మా స్కూల్ వెనకాల, మేము చదివిన స్కూల్ వెనకాల సమోసాస్ ఫేమస్ అండి. సో అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం. సో గైస్, రావడం జరిగింది, తినడం జరిగింది, పైన కూడా వచ్చేసాను. అండ్ కమింగ్ టు టుడేస్ టాపిక్, రేపు ఏం జరగబోతుంది మన డే టు డే వాక్లో. పొద్దున యాక్చువల్లీ 5:15కి వాక్ అండి, అంటే 5:15కి స్టార్ట్ అవుతుంది. కాళేశ్వరం మస్తాన్ దర్గా నుంచి విజయవాడ దుర్గమ్మ టెంపుల్ దాకా బై వాక్ నడిచి వెళ్ళాలి. అప్రాక్సిమేట్లీ 33 కిలోమీటర్స్ దాకా. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ప్రీవియస్లీ ఒక ఇయర్ వెళ్ళలేదు, చెప్పాను రీజన్, బయటకు అదే ఇస్తమాకి వెళ్ళేది ఉండే. సో అందుకనే క్యాన్సిల్ అయిపోయింది. ఈసారి రేపు తప్పకుండా వెళ్ళాలని పట్టుబట్టి కూర్చున్నా. సో రేపు వెళ్తున్నా. రేపు వసీం రాడు, జాఫర్ రాడు, బికాస్ దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. వసీం ఏమో జమాత్కి వెళ్తున్నాడు, రేపు రావడం కుదరదు అన్నాడు. సో నేను ఒక్కడినైనా పర్లేదు, బ్లాగింగ్ తీయాలి. సో నేను ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ మీ అందరికీ అసలు ఏం జరుగుతుందో చూపించాలని నాకు మనస్ఫూర్తిగా ఉండే. సో అందుకనే రేపు ఇంట్లో ఒప్పించి మరీ వెళ్తున్నాను అనమాట. అండ్ ఎలా ఉండబోతుందంటే రేపు 5:15కి బస్ పెడతారు ఎస్ కన్వెన్షన్ హాల్ పెద్ద కాకాని దగ్గరికి. యాక్చువల్లీ ఇక్కడ మస్తాన్ దర్గాకి లైక్ రిచువల్స్ ఉంటాయి, అవి కంప్లీట్ చేసుకొని బయలుదేరుతారనమాట. మేమందరం మొత్తం ఇక్కడ రాలేం కదా, జామ్ అయిపోతుంది. సో మేమందరం పెద్ద కాకాని దగ్గర నుంచి జాయిన్ అవ్వాలన్నమాట. అండ్ రేపు ఎవరు వస్తారు ఎవరు రారు నాకైతే నో ఐడియా, నేను మాత్రం వెళ్తున్నాను. సో నాకు కావాల్సింది మీ నుంచి ఒక్క చిన్న రిక్వెస్ట్, అదే మీ సపోర్ట్. మీ సపోర్ట్ లేకపోతే నాకు మోటివేషన్ అనేది రాదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇప్పటికే చాలా 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 సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది అనుకుంటూ ఉంటారు 1300K సపోర్ట్ ఏంటి అనేది. ఆ ఇంట్రోవర్ట్ అబ్బాయి బయటికి వచ్చి, కాలేజ్కి వచ్చి కెమెరా బయటికి తీసి మాట్లాడుతున్నాడు, ఇంట్లో కూర్చొని సంహౌ కొత్తగా వచ్చే వాళ్ళకి మోటివేషన్ ఇస్తున్నాడు. అండ్ మై డైలీ హ్యాబిట్స్ అండ్ మై డైలీ రొటీన్ చూపిస్తున్నాను. అది కెమెరా ఫియర్ ఉన్నా కూడా చూపిస్తున్నాను. చూపించి మరీ 1300 తెచ్చుకున్నాను. సో ఇట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. థ్యాంక్ గాడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇలానే నాకు సపోర్ట్ మీ నుంచి కావాలి. మీ నుంచి వస్తేనే నా ఫియర్స్, నా ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకొని మరి నేను వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతాను. సో ప్లీజ్ 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 సపోర్ట్ మీ. అండ్ రేపటికి చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇంకా ఈ వీడియోకి, ఈ వ్లాగ్కి లైక్ కొట్టకపోతే ప్లీజ్ లైక్ కొట్టండి, చాలా సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్స్. ఈ వ్లాగ్కి ఇంతే. సో రేపు కొత్త వ్లాగ్తో, కొత్త హాబీతో, కొత్త జర్నీతో మీ ముందుంటా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ట